సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టే హీరోలు, దర్శకులు, నిర్మాతలను చూసిన ఇండస్ట్రీలో ఇప్పుడు మీనాక్షి చౌదరి పేరు కూడా చేరిపోయింది. అనుకోకుండా జరుగుతుందో లేక సెంటిమెంట్ కోసం దర్శక నిర్మాతలు అలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ సంక్రాంతి సీజన్ అనగానే మీనాక్షి చౌదరి నటించిన చిత్రం ఉండాల్సిందే అంటున్నారు. 2024 సంక్రాంతికి త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన గుంటూరు కారం రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఒక కథానాయికగా మీనాక్షి చౌదరి కనిపించిన సంగతి తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత సంక్రాంతికి వస్తున్నాంలో మెరిసింది మీనాక్షి. ఈ సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో మీనాక్షికి సంక్రాంతి సెంటిమెంట్ కు లింక్ ఏర్పడింది. మళ్లీ ఈ ఏడాది నవీన్ పొలిశెట్టితో పాటు అనగనగా ఒక రాజులో కనిపించింది. సెంటిమెంట్ రిపీట్ అయి సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. 2027 సంక్రాంతికి సేమ్ సెంటిమెంట్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ హీరో కార్తీ టాలీవుడ్ వరకు వచ్చి కొత్త చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.